అబ్బా, మొత్తానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసానయ్యా. ఇన్ని రోజుల నుంచి నా పేరులో ఉన్న ఆనందం నాకు లేకుండా పోయింది. ఈ రోజు నుంచి అయినా నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆనందం ఏందో తెలుసుకోవాలి. ఉద్యోగం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆనందం ఏమో లేదు. మా వాళ్ళకి ఫోన్ చేద్దాం ఎక్కడ ఉన్నారు. మా వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, మీకు పరిచయం చేస్తారు, చూడండి ఒక్కొక్కటి వస్తుంది. పెద్ద మామ టానీ మామకు ఫోన్ చేద్దాం. హలో మామ, ఎక్కడ ఉన్నావా? నమస్తే మామ, వస్తున్నా మామ, 5 నిమిషాలు రా మామ. ఈ లోపల వెళ్ళి మామకు కూడా ఫోన్ చేసేసి వచ్చేస్తాను. 2 నిమిషాలు చిన్న పడుకు కూర్చొని వచ్చేస్తాను. సరే మామ. ఇదో మా రెండో ఫ్రెండ్ వెళ్ళి మామ. మామ నమస్తే మామ. రా మామ, చూసి చాలా రోజులు అయింది. నేను కూడా మామ, నేను చూసి చాలా రోజులు అయింది. రా మామ, అప్పుడు ఎప్పుడో చూసాను. వస్తున్నా మామ. మామ ఆయన కూడా కబురు పంపి. ఆయన కూడా పిలుస్తాం. ఎవరు తెలుసు కదా, తెలుసు మామ. హీరో. తీసుకురా, వస్తా నీ పక్కనే ఉంటున్నా ఇప్పుడా. విక్కి మామ. నమస్తే మామ, వెళ్ళి మామ. టానీ మామ, నమస్తే మామ. నమస్తే మామ. నమస్తే. నమస్తే మామ, హగి నమస్తే మామ. విక్కీ మామ బిజీ అయిపోయాడు. షోరూమ్ లో పై డబ్బులు వస్తుండేసరికి మనుషులు మర్చిపోయాడు అంతే మామ. వెళ్ళి మామ. మా సైడ్ డబ్బులు అంటే ఏంది మామ? మామ చిన్నపిల్లలు మీరు తెలియదే కానీ మా చెప్పు మామ, తెలుసుకుంటాను. తిరిగ్గా చెప్తా. మనము చాలా సంవత్సరాలు అయింది కలిసి. అవును మామ, మనము చాలా సంవత్సరాలు అయింది కలిసి. అవును మామ. ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. సరే మామ, టానీ మామ. ఉదయం వేసేసాం మామ. నేను ఉదయం నుంచి ఆడుతున్నాను. నన్ను మిస్ చేసేస్తావా మామ? ఇప్పుడు సెట్ చేస్తాం మామ అంతా. మామ ఇల్లి మామ, ఎట్టున్నావు? చాలా రోజులు అయింది, చాలా సంవత్సరాలు అయింది. నాకేం మామ, రోజు ఆనందంలో ఉదయాన్నే అక్కడ పోయి సాయంత్రం అక్కడ దిగేస్తా. జీవితం భలే జీవితం మామ. విక్కీ మామ ఎట్టున్నాడు? నమస్తే మామ. మామ నువ్వు కొంచెం దూరం ఉండు మామ. ఇది వద్దు, నువ్వు ఫోన్ ఎత్తావు, షోరూమ్ ఫోన్ ఎత్తావు, పెట్టవు మామ. మీరు మన ఆనందం మామ, నా ప్రాణం. మరి మామ ఈడు నా ప్రాణం అంతే. ఆనందం మామ, నువ్వు ఎట్టున్నావురా? అమ్మాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు మామ. మామ ఫస్ట్ వాడిని చెప్పని మామ. మామ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మామ చెప్పాలి. సరే మామ. చెప్పు మామ. ఏముంది మామ, నీకు తెలియదు నా గురించి. ఏంది మామ, ఏంది? జాబ్ చేయాలన్నారు, జాబ్ చేస్తున్నా, మామ డబ్బులు సంపాదిస్తున్నా, మీరేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు మామ ఏంది మామ హ్యాపీ అంటాడు మామ. డాడీ మామ, ఒక్క సెకండ్ రాజు చెప్తాడు. మామ ఆనందం మామ. మామ చెప్పు మామ. ఇప్పుడు ఏంది నీ పరిస్థితి నాకు చెప్పు, నేను ఎంత? మామ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను మామ. నెలకి ₹1,00,000 శాలరీ. అబ్బో, లక్ష అంటే ఈ పాటికి మామ నీ మనసు చేయాలి. ఇప్పుడు ఒక్క సెకండ్ ఉండు మామ, నేను సెట్ చేస్తాగా. చెప్పు మామ. అదే మామ, నా పేర్లో ఏమో మీరు ఆనందం పిలుస్తారు, అది మాత్రం లేదు మామ నా దగ్గర. మిగతా అన్నీ ఉన్నాయా మామ? నీ పేరు ఆనందం ఎందుకు లేదు? ఒక్క మాట మామ. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు గుర్తుపెట్టు మామ. మామ తెలియదు కదా నీకు. మామ పెద్ద మామ. నీకు ఆనందం ఎందుకు లేదంటే మీ అమ్మోళ్ళు, మా అమ్మలను వదిలేశారు మామ. నీ ఎట్లా కాదు, వీళ్ళ అమ్మలు చిన్నప్పుడే మనం చూస్తూ ఉన్నాం కదా మామ. అందుకని కానీ ఇప్పుడు నేను వచ్చేసా. నీకు ఆనందం ఇంజక్షన్ లాగేసేస్తాం మామ. ఇంజక్షన్ కాదు మామ, ఇది అల్లదంటులా సెలైన్ మామ. ఆనందం సెలైన్లా నరాల్లాగా ఎక్కించేస్తాడు మామ. సరే కానీ ఇందాక ఇటు పోయి దిగేస్తున్నాను కదా, అదేనా మామ? అదే అంటే నేను ఆనందం ఉదయాన్నే స్టార్ట్ చేస్తాం మామ. ఒక ₹120 కోట ఉంటుంది, అది తీసుకుంటే శాంతంగా ఆనందం చేసి సాయంత్రం కల్లా దిగిపోతాం మామ. ఏందో మామ, ముందు అలా అవుతుంది మీకా? మామ మందు కాదు మామ, అది మామ నాకు చెప్పు.
మామకి చెప్పు 2 ముక్కలు. మామ నేనన్నా ఉదయం ఎక్కి సాయంత్రం దిగుతా. మామ నిద్రలో కూడా ఆనందంలో ఉంటాడు. అమ్మో అట్టయితే మా దగ్గరే నేర్చుకోవాలి ఆనందము. మామ నీకు ఆనందం నేను చూపిస్తా మామ. సరే అమ్మా. అసలు ఆనందం అంటే ఏంది విక్కీ మామ దగ్గర సబ్జెక్ట్ లేదు. నేను చెప్తా మామ ఏం చూపిస్తాను ఎందుకంటే విక్కీ మామ ఏదో చూపిస్తాను చూడు. ఏం మామ మొత్తం సబ్జెక్ట్ కానీ దగ్గర ఉండదు మామ. మెయిన్ సబ్జెక్ట్ అంతా కానీ మావ. మా అంకెల్ ఫోన్ చేశారు ఫస్ట్. సరే మామ. కానీ మావ ఏం చెప్తాడో ఫస్ట్ అది తింటే నీకు నిజమైన ఆనందం మావ ఉంటుంది మావ. నీ పేరులో ఆనందం ఉంది కదా, నీకు ఆనందం లేదు కదా మావ. నీకు ఆనందం మొత్తం కలిగేస్తుంది మావ. సార్ మామ సరే మావ. అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఖర్చు అవుతుంది మావ. ఇదేను మావా డబ్బులు ఖర్చు. డబ్బుల గురించి లెక్క చేయమాకు మామ. నా దగ్గరికి వచ్చి కూడా మీరు అట్లా మాట్లాడుతున్నారు మామ. ఇది మామ ఏమైంది? ఎంత ఉన్నాయి డబ్బులు నీ కాడ? మామ ఎంత ఉన్నాయి కాదు, ఎంత కావాలి అడుగు మామ. మామ దగ్గర లక్షలు ఉన్నాయి మామ. నాకు ఆనందం చూపించడానికి మీకు ఒక వెళ్ళి మామ ఏదో మాట్లాడుతున్నాను నాతో. నేను మామ వెళ్ళి మాట్లాడుకొని వస్తాం 5 నిమిషాలు. నేను డానీ మామ 5 నిమిషాలు మాట్లాడుకొని వస్తాను. డానీ మామ ఇట్రా మామ. మామ జుట్టు ఉన్నారు ఏమేమి జుట్టు గురించి మళ్ళీ చేసినన్ని డానీ మామ చేసుకుంటాం. మొత్తం ఫోన్ పే పెట్టించుకుంటాడు. చెప్పు మామ. వాడు ఆనంద్ గారి దగ్గర తడితే అంటే లక్షలు కావాలి అంతే. 1 లక్షలు సెట్ చేద్దామా? రే ఫ్రెండ్ వేరా వెళ్ళి మామ. ఫ్రెండ్కి ఎన్ని పోటు పడుతున్నావు? క్షమించు. లక్షే కాదురా 10 లక్షలు తీసుకోవాలి. ఓ అబ్బో 10 లక్షలు తీసుకోవాలి. ఫ్రెండ్ రా వాడు నా ఫ్రెండ్ రా. ఇల్లు మామ నేను చెప్తాను మామ. కానీ మామ బాగా ఆలోచించి మీకు ఒక 20 గంటలు ఆనందమే ఆనందం మామ. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆనందమే ఆనందం. కాకపోతే మామ చిన్న తిరగస్తుంది మా ఇక్కడ. ఏదో మామ అదే ఒక 10 అయితే మామ. 10ఏనా? అంతే మామ. సరే రాసేస్తా పో. మామ నీకు నమ్మకం ఉంటేనే మామ. మామ మీద నమ్మకం ఉంటేనే వదిలేసి మామ. నాకు పాప ఉంది కానీ నువ్వు కొట్టించుకున్నా. సరే మామ కొట్టు మామ. సరే మామ మనం మంచి పబ్బుకి వెళ్దాం మామ. ఫస్ట్ కూర్చొని మళ్ళీ మందు తాగుతా కూర్చొని మాట్లాడుతున్నాం. 2 నిమిషాలు మామ. మందు అంటే అది నీవు ఉన్నాం కదా, నీ వాసన రాకుండా నేను చూసుకుంటాను. నీ వాసన రాకుండా. సరే మామ డబ్బులు సరే ఏం చేసా మామ చూసుకో. ఇంతసేపు కాదు మామ డబ్బుల గురించి. మామ 10,000 వేసాడు మామ. 10,000 నేనైతే ఖర్చు పెట్టించాలి అనుకోవట్లేదు మామ. 10,000 ఏం రాదు. ఖర్చు పెట్టాలంటే డబ్బులు నాకు కొట్టేసేసి 10 అన్నా కదా మామ. 10 అంటే 10,000 కాదు మామ, 10 లక్షలు మామ. మామ పెద్ద ప్లాన్ అమ్మ. అట్టయితే మీరు మాకు బాగా ఇచ్చేటట్టున్నారు ఆనందం. ఆనందమే ఆనందం మామ. నీకు నరలోకి వెళ్తుంది ఆనందం. అట్టయితే 10 లక్షలు తక్కువే మామ. మామ నేను చిన్నప్పుడు స్నేహం మామ నిన్ను మామ. నా చిన్నప్పుడు స్నేహం మర్చిపోతాను. మర్చిపోను. నువ్వు నాకు మంచి పబ్లిక్ ఆల్రెడీ మామ నేను చెప్పేస్తాను మామ. సబ్జెక్ట్ ఆల్రెడీ వేసినాడు మామ. ఫుడ్ జాగ్రత్తగా మాట్లాడు మామ. మనం మంచి పబ్బులు ఉన్నాము మామ. 4 కుర్చీలు ఎత్తురా వెళ్ళి మామ. పదం మామ వెళ్ళి మామ 4 కుర్చీలు ఎత్తు. వేరే రామా వచ్చి సార్ వచ్చి 4 కుర్చీలు ఎత్తురా. మా పక్కన మనం తీసుకున్నాం కదా మామ. 10 లక్షలు ఇచ్చావు మామ. 10 లక్షలు ఇచ్చి మనం కుర్చీలు వేసుకునేది ఏంది? 10 లక్షలు ఇస్తే కుర్చీలు కూడా వేస్తారా? కుర్చీ కొత్త కుర్చీ ఇస్తారు మామ నీకు. నువ్వు నాతో వచ్చినప్పుడు నేను చూసుకుంటా. ఓకేనా మామ? ఏం మాట్లాడుతుంటారు? నువ్వేం మాట్లాడదు మా. రేపు మామ మధ్యలో కూర్చోబెట్టా. ఏ మాట మామ. డానీ మామ పెగ్గు కలిపాడంటే
ఫస్ట్ పెగ్గికే నీకు స్వర్గానికి అట్లా అట్లా తలకి తగలుతా ఉంటుంది స్వర్గం అంతే నీకు. అంత దూరం వెళ్తే ప్రాబ్లం అయిపోతుంది మామ. ఏం కాదు మామ, కానీ మామ మామ మీ మాట్లాడి ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని ఎవరి గ్లాస్ తీసేసుకుంటున్నాము. నాకు మ్యాంగో జ్యూస్ మామ. మామ నువ్వు మ్యాంగో జ్యూస్ కాబట్టి నీకు ఆనందం లేదు. ఒరిజినల్ మ్యాంగో జ్యూస్ నేను తెప్పిస్తాను మామ. ఇది మ్యాంగో జ్యూసే, కాకపోతే ఇది ఒక సంవత్సరం క్రితం మామ. సరే అమ్మా, 10 లక్షలు కదా, 10 లక్షలు స్పెషల్ కొంటాలేమో మామ. వచ్చేసుకున్నారు ఎవరు పాటుకోరు, నన్ను మర్చిపోయారు. ఈ మావేంది అసలు మామ మాట్లాడలేదు. సబ్జెక్ట్ లేదు, ఎందుకంటే మామ మాట్లాడలేకపోతున్నాడు. మా మామను వదిలేస్తాం మామ. తోలేస్తా. నాకు నువ్వు ముఖ్యం మామ. మామ లేదు మామ, మామ ఇంకా పడితే మామ చెలపగిపోతాడు. మామ కొంచెం కొంచెం పోయి ఫస్ట్ కొంచెం కొంచెం పోయి ఒక్కొక్క క్లాస్లో మిగిలింది నాకు మామ ముందు నువ్వు భోజనం అంత ఇయ్యవరా నువ్వా? డాడీ మామ అంటారా నువ్వా? రే మామ బయటికి పో. కొట్టుకోబాకు మన ఇద్దరం కలిసి తాగేవాళ్ళం కదా. వదిలేమ్మా. బయటికి పోరా. నా కోసం వదిలేదు. మనోడి ఓకే మామ. అంత ప్రశాంతం. నీకు చిన్నప్పుడు నా మెత్తుండాలి కదా, అదేమైంది మామ? మామకి ఇంటికితో పాటు నెత్తి కూడా పోయింది మామ. మా మామ నాకంటే బాగుండదు మామ. క్షమించు మామ, క్షమించు మామ. ఏ మామ అది అదే మామ, నాకు అర్థమైంది మామ. మామ మామ చీజ్ పెట్టు మామ, చీజ్ పెట్టండి. ఏం పోయి ఎండ కొడుతున్నా పోసేస్తుంది మామ. పెట్టేసి చీజ్ పెట్టేసి టైం లేదు మామ. మామ ఎక్కువ పోసుకున్నాడు చూడు, ఎప్పుడు అంతే. ఓకే మామ. మామ స్లోగా దాని మామ. నీకోసం కుందేలు మాంసం తెప్పిస్తున్నా. అబ్బా మామ పంచుకోవడానికి 50,000 మామ. మామకైతే 10,000కి ఇచ్చేసారు నీకోసం. సరే మామ, నేను ఎప్పుడు తెలియదు మామ, బాగుంటుంది అదే. చెప్పులా మామ, నీకు ఈ రోజంతా ఆనందమే మామ నీకు. రే వెళ్ళి మామ, నా గురించి తెలిసే కూడా నువ్వు. ఏ మామ అది అర్థమైంది మామ. విక్కీ మామ ఏదైనా మాట్లాడు మామ. విక్కీ మామ కుర్చీ తీసి పంపించేసేసి విక్కీ మామ. ఇది మామ నా కోసం. సరే మామ. రే మామ నువ్వు నా ప్రాణం రా. నువ్వు నా ప్రాణం రా. నీ ఆనందం నా ఆనందం మామ. మామ నీ ఆనందం నీ సంతోషం నా సంతోషం మామ. నీ సంతోషం నా సంతోషం. విల్లియం మామకు తెలుసు, విల్లియం మామకు తెలుసు మామ. విల్లియం మామ అడుగు మామ. నాకు అసలు ఏ అలవాటు లేదు మామ. మా వచ్చాడు మామ. మా ఇంట్లో కొడుకు బయటకు వచ్చిందా ఒక పెగ్గు ఎక్కువైంది మామ. ఏం కాదు మా ఇది మామ. వాసన వస్తుంది మా ఎడదారా. మామ తాగేసి మామ, తాగి చెప్తా. ఇప్పుడు చాలా లేట్ అయిపోతుంది మామ. మామ ఎవరు కొట్టు మామ, ఖర్చు పెగ్గేస్తే ఎట్ట పెగ్గు ఇచ్చాడు మామ. మామకి కొంచెం ఏదో తేడా ఉంది, కొంచెం ఆనందంగా అనిపిస్తున్నట్టుంది మామకి. అవును మామ, మీరు చెప్తుంటే ఏదో అనుకున్నా కానీ దీంట్లో ఉన్నాను యాడ్ లేదు. మామ చేయి చూడు. కానీ మామ అంటే ఏమనుకున్నావు? వనకట్లేదు మామ నాక. షేక్ ఆడిస్తాను అంటున్నాను మామ. షేక్ ఆడిస్తా అంటున్నాను మామ. నీ ఆనందం బాధ్యత నాది మామ పెగ్గెట్టు కలిపాడు మామ. మామ. వాడు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడదు. మామ పెగ్గు కలిపి చెప్పాలి మామ మామ. మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడద్దు మామ. సరే మామ, పంపించేస్తా అంటున్నాడు ఆగు. సరే మామ. మామ తాగిన తర్వాత ఎన్ని సహజలే మామ. సహజం గురించి నాకు చెప్పొద్దు. ఆ పిల్ల నన్ను ఎప్పుడో మోసం చేసి వెళ్ళింది. ఈ స్టార్ట్ చేశాడు రా మళ్ళీ. నా పిల్లలు ఎవరు మోసం చేస్తుండే. మామ చిన్నప్పుడు స్కూల్లో నుంచి ఆ పిల్ల వల్ల నేను డ్రైవ్ అయినా కానీ మళ్ళీ ఆనందం ఇది తెప్పించింది మామ. వాడిని పిలిచి సిగరెట్ తెప్పించు. మామ సిగరెట్ ఏ వేరరా రారా తమ్ముడు. వెళ్ళి మామ
మాకు పెళ్ళైందా? మాకు పెళ్ళయింది. నేను వెలిగిస్తామా? నువ్వు వెలిగడం కాదు మామ, ఫస్ట్ మామకి. మామ సిగరెట్ ఎంత తెలుసా? తెలియదు మామ. 800 రూపాయలు మామ. ఒక్క సిగరెట్ నీకోసం తెప్పించాం అమెరికా నుంచి. ఏం వస్తుంది మా ఇంట్లో? పొగ వస్తుంది మామ. పొక్కలు మామ. మామ ఆనందం నేను నిజం వస్తుంది చెప్తా, నేను నిజం చెప్తా మామ. పొగ వస్తుంది, పొగ బయటకు వస్తుంది, కానీ నీలోకి అబ్బా ఏం చెప్పావు నీ మామ? ఊపిరితిత్తుల్లోకి మామ ఆనందం విపరీతంగా వస్తుంది. డాక్టర్కి ఆనందం ఇంకా వస్తుంది మామ. మా డ్రెస్ నేనే కొనుక్కునే ఉంటాను మామ. మామ నాకు తెలియదు మామ, నేను చెప్తా. నువ్వు నా ప్రాణం మామ. సరే మామ. ఎంత డబ్బులు ఇస్తాడంటే ఇల్లి మామ, విక్కీ మామ మాత్రం కొడతా మామ మాట్లాడకపోతే. కానీ మామ నువ్వే పక్కన ఉండమంటావు, అన్నీ నువ్వే చెప్తావు. సరే మామ. మామ ముందు తాగేస్తాం. దీన్ని ఎట్ట తాగాలి చెప్పు మామ. అలిగించు అలిగించు. రే ఆ. రే మామ ఉంచిలేసేదానికి వాడు రారా? ఎవరు రారా? లైట్లు తీసుకురావా? లైట్లు తీసుకురావంటే పౌడర్ డబ్బా తీసుకొచ్చారు కానీ వెలిగించరా రే బేరం ఏ తమ్ముడు, రే రే తమ్ముడు వద్దు వచ్చేసారా? ఏ రా ఇట్రా ఏ బేరం రారా? మా పిలిచి మామ టిప్పు కావాలొద్దా? మామ ఓకే, మామ కామెంట్ చేసి వెళ్ళిపోతాం. అట్లో పెట్టుకొని రే వెళ్ళి మామ, రే అని లోపల కట్టే వాటి ఉంచుకోవాలి మామ. రే వెళ్ళి మామ. ఓకే మామ అర్థమైంది మామ. మామ మంచి మందు కొట్టాం, సిగరెట్ దిగేసాం, తాగేసాం, సినిమాకి వెళ్దాం మామ. మామ నీకు ఇప్పుడు ఎట్టుంది అన్నం మామ? మామ ఇందాక చెప్పాడు కదా ఇటు పోయి ఇటు చేస్తాను. మామ అది నిజమే మామ. మామ ఇటు వచ్చేసావా? అక్కడే ఉన్నావు మామ. వచ్చేసి నీ పక్కన ఉన్నా కదా మామ. మామ మనం సినిమాకి వెళ్దాం మామ. సరే మామ. మామ మామ అప్పుడే రాకూడదు సినిమా మామ. కూడా వద్దు మామ. దాగి దాగి మనం 10 లక్షలు తెచ్చుకున్నాం కాబట్టి తెలియదు మామ తెలియదు మాకు ఎక్కువ అయిపోయింది. మామ. నీకు కూడా ఎక్కువ అయిపోయింది. కానీ మాకు ఎక్కువ పురుగు తాగి టైట్ నిలబడతాడు డానీ మామ. టైట్ గా నిలబడడానికి నేను చూపిస్తాను చూడు మామ. మామ నేను నిలబడుతున్నాను రే మామ ఢిల్లీ మామ, మామ. నువ్వు చేసే పనులకి కూర్చో మామ, కూర్చో మామ. రే విక్కీ మామ, మామ పడిపోతుంటే నిలబడుకోలేనా? మామ పడిపోతుంటే వాళ్ళ క్లాస్ జరుపుకుంటున్నాడు. మళ్ళీ నువ్వు క్లాస్ పెట్టమంటావు కదా మామ. నిజంగానే పంపించావు మామ వీటిని. మామ సరే మామ. మామ రే మామ ఫోన్లో నేను కామెడీ షో పెడతా. సరే మామ. నాకు కూడా చెప్పు మామ. రొటీన్ మామ. మామ మామ నువ్వు ఎక్కువ చేస్తున్నావు మామ, నిజంగా ఎక్కువ చేస్తున్నావు మామ. మొత్తం ఇలా నేర్చుకుందే మామ. మామ ఇంకొక 5 లక్షలు అయిపోయినా పర్లేదు, ఇంకొకటి చెప్పి మామ అంటాడు. మామ 2 సెకండ్లు అంటే మామ వేరే ఫోన్ చేస్తాం వచ్చి చేయమంటావా? అయిపోయింది. కానీ కామెడీ షో మామ అమ్ములని తెలిసి మామ తెల్లగా ఉండలేదు మామ. లేదు మామ, నాకు కూడా చూపి మామ. భలే భలే యాక్షన్ చేస్తుంది మామ, కానీ రొటీన్ మామ. ప్రతి స్కిట్లో పని మనిషి మా పిల్ల. అదే మామ. ప్రతి స్కిట్లో పని మనిషి. మా తెల్లగా ఉంటుందంటే పని మనిషికి ఎట్ట పెట్టాడు. నేను స్కిట్లోనే అనుకున్నా. మొన్న ఆడు బ్రిడ్జ్ దగ్గర చూసా, కీబోర్డ్ పట్టుకొని చెమ్మతా ఉంది రోడ్లో. మామ నీ మాటల వల్ల ముఖ్య మామకి మాటలు నువ్వు సరే మామ. ఆ
చెమ్మడు మా మామ వాళ్ళే చెమ్ముతున్నాడు మామ మామ. ఎట్లా ఉంది ఆనందం? మామ ఇట్లా అంటామా తీరు కాదు. చాలు మామ. చాలు చాలు మా నీ ఆనందం ఎట్లుందిరా? నా ఆనందం అయితే సూపర్ మామ. నిజమైన ఆనందం నేను పొందాను మామ. కూడా నాకు ఒక్కరిని మిస్ అయినట్టు అనిపిస్తుంది మామ. మామ ఎవరు నీకు చెప్పాలి? ఆగు ఆగు చెప్పు మామ. రే వికి మామ రే వికి మామ అది రే మామ చెప్పు మామ. మన లవర్ పైన మర్చిపోయావరా? మా- ఏ ఆగు గుర్తొచ్చింది మామ నీకు. మామ ఒకసారి పిలువు మామ. ఫిలిప్ మామ రంగేసుకుంటున్నాడు 2 నిమిషాలు వస్తాడు మామ రంగేసి మామ ఆ రోజు నేను చెప్తాను. ఆ రోజుల్లో అంటే జట్టు ఇడదాన్ని ఎంచుకొని ఇట్లా అనేవాడు కానీ ఒక అమ్మాయిని లోకేసాడు మామ. ఒక్క అమ్మాయి అని మామ. ఆయన చుట్టూ అన్నమంది తిరిగేవాళ్ళు జుట్టు చూసి. చెప్పేది ఇల్లు మామ. పిసికిల్లా అని చెప్పి ఒక పిల్లని తెలిసాడు మామ. పెళ్లి చేసుకున్నాడు మామ. చేసేసుకున్నా. పెళ్లి కాదు మామ, 2 పిల్లకాయలకి ఇప్పుడు వచ్చేసాడు మామ మామ ఏంటి వచ్చేసాడు మామ నమస్తే. రైతు పట్టు. మామ ఈరోజు వచ్చేసా మామ వచ్చాడంటే మామ ఆ. మామ మా మాతో మాట్లాడాలి. మామ తిట్టేది మామ. ఆనందంగా ఉన్నావుగా? బాగా ముందుగా ఆనందంగా ఉన్నావు. సూపర్ మామ. డాడీ మామతో చేరాను. ఆ. ఆనందం చూపించాడు. నువ్వు మెయిన్ మామ మాకు మెయిన్ మధ్యలో నుంచి రైస్ ఎక్కువైంది మామ కానీ మామ మామ నేను కానీ ఒక్క మాట ఢిల్లీ మామ ఒక్క మాట ఢిల్లీ మామ మామ ఒక్క మాట ఒక్క ఢిల్లీ మాట మామ ఒక్క మాట మామ. ఢిల్లీ మామ ఒక్క మాట మామ. ఢిల్లీ మామ ఒక్క మాట మామ. ఓకే మామ ఇప్పుడున్నాడు ఇట్టున్నాడు 15 చదువులు ఇట్లా అవుతాడు మామ. డాడీ మామ నేను అనుకో మేసం చెప్పి పెట్టాను ఇంతమంది పడిపోతుంది. డాడీ మామ. కానీ మామ మరి మీరే తాగారు నాకే పోయలేదా? నేను అందుకు పిల్లలేదు మామ ఆ? పిలిచారుగా నాకు పోయలేదు ఎందుకని మీరు? నేను పిలిచా. ఆ. అది ఇందాక 5 లక్షలు అని చెప్పావు కదా. ఆ. అదొకటి చెప్పి మళ్ళీ మా మాంకి. మామ ఫుల్ నిన్ను చెప్పారు. తీసుకొచ్చింది నేను నువ్వే మామ. నువ్వు నేను చెప్పింది నాకు మామ. కానీ మామ మా మామ మా పిలిపి మామ ఎక్కువ మామ. తెలుసు కదా మా రోజుల్లో మామ మనోడికి మరి మంచి ఎన్ని సంవత్సరాలు కలుసుకున్నాం మనం? మామ చెప్పింది మామ మీరు ముందు పెగ్గు తెప్పిస్తే అప్పుడు మామ ఇద్దరు మామ నేను మామ ఇద్దరు సరిపోతాయి మామ. ఇద్దరు అది నిజం మామ. అయిన మాత్రం ఏం మామ లేదు మామ ఇద్దరికి. ఒకటి మామ నా చేతిలో ఇస్తా చూడు మామ. ఆనందం మామ పైకి వెళ్ళి కింద పడ్డట్టుంది మామ. మా చిన్న కూడా మా భూమి పగిలిపోయింది అమ్మా. చిన్న కూడా నువ్వు ఎక్స్ట్రా చేయొద్దు. మామకి ఏయ్. మామ ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి. ఇప్పుడు పుల్లు పోసారు కాబట్టి మీరు రౌండ్ కొట్టండి డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయాలి మీరు. అది కాదమ్మా ఆ. ఏంటంటే ఆ, మామ కన్ను కొడితే పడని అమ్మాయి లేదు లేదు మా మంది చూసుకుంటాడు మామ ఆ, ఏంది మామతో పోటీ అదేం లేదు కదా మామ. ఇప్పుడేమో లేదు తెలుసుగా? సరే అప్పుడు లేదా? సరే మామ సరే ఆ, మామ. మామ క్షమించు మామ నువ్వు అనొద్దా? రోజు ఆ, ఆయన చెప్పు. మామ మామ క్షమించు అని అడిగా ఆ. నేను అనొద్దా మామ ఇంగ్లీష్ మామ. ఆ, మామ ఆ, క్షమించు. అది మామ అడిగా కదా. ఫుల్ తాగేసాం మామ మామ ఫుల్ తాగేసాం ఎక్కువైంది మామ. ఏంటి ఎట్లా చేసేటన్ను? మామ ఎక్కువైంది మామ. కళ్ళు కూడా కానట్లేదు. ఏదో అయిపోతాను కింద వస్తున్నా అయిపోతాను కింద వస్తున్నా. నన్ను ఇంటికి తీసుకోవాలి మీరే. ఇంటికాడ మీకు కథ ఉంది పాడి ఇంటికి తీసుకోవాలి పడిపోతున్నా. మామకి ఎక్కువైంది
మామ ఎప్పుడు నన్ను ఇంటికి తీసుకున్నా ఈ పని చేశాను నన్ను ఈ పని ఎందుకు చేశారు ఇంటికి అప్పుడు ఎట్ట పోతాం మామ ఆగు మామ. అరే వెంకి మామ మామ పడిపోతున్నారా అరే వెంకి మామ పడిపోతున్నాడు ఈ లోపల డబ్బులు వస్తున్నా తీసుకొని మనం వెళ్ళిపోతాం మామ టైం లేదు మనకి ఎప్పుడు కానీ మామ డబ్బు ఫోన్ ఫోర్వర్డ్ తీసేస్తాం మామ క్రెడిట్ కార్డు డబ్బులు మొత్తం తీసేసుకుంటారా ఇంకా చేసింది చాలు మొత్తం మనం న్యాయం పైసలు చేశాడు మామ. వచ్చేసింది మామ డబ్బులు వచ్చేసింది మామ. వచ్చేసింది మామ ఓకే మామ. డబ్బులు ఖర్చు పెట్టు నా సంవత్సరం వద్దు ఇంకా అయిపోయింది ఇంకా డబ్బు రే మామ ఎటు పేరు ఇదంతా? నా జోబులో డబ్బులు లేవు, నా చుట్టూ నా ఫ్రెండ్స్ లేదు. ఆనందం ఆనందం అంటే వీళ్ళ వెనకాల తిరిగాను. చివరికి నా జోబులో రూపాయి లేకుండా పోయింది. వాళ్ళతో తిరిగినందుకు బోనస్గా నాకు క్యాన్సర్ కూడా ఇచ్చిపోయారు. ఇప్పటికైనా నాకు ఆనందం ఎక్కడ తెలుసుకోవాలి. ఆనందం నీలోనే అంట, ఏసై అంట. ఇదేంటి ఇదేదో కొత్తగా ఉంది మళ్ళీ. ఈ ఆనందం ఏడదొడక ఎత్తుక్కుంటా ఇప్పటికైనా. బాబు నీ పేరు ఏం పేరు? నా పేరు ఆనంద్ అండి. వందనాలు బాబు. వందనాలండి. నా పేరు ఫాస్ట్ పిలో అంటారు. చెప్పండి. నూతన రక్షణ ప్రాంతం చూస్తున్నాను. చెప్పండి. మరి అనేక ప్రాంతాలకు దేవుడి గురించి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి కొన్ని మాటలు తెలియజేస్తూ ఒక్క నిమిషం. అవి ఏసయ్య గురించి చెప్తా అంటున్నారు. నాకు ఒక పాట విన్నానయ్యా, ఆనందం మీలో నేను పాట ఒకటి విన్నానయ్యా. ఆ పాటకు అర్థం ఏమని చెప్తారయ్యా నాకు? ఆనందం నీలోనే అని, ఆనందం నీలోనే నీలోనే ఏసయ్య అనే పాట ఒకటి వచ్చింది. మరి నీ పేరు ఆనందం చెప్పావు. అవునండి. నా నీ పేరు పేరులో ఉన్న ఆనందం నీలో లేదనేటటువంటి భావనలో కనిపిస్తుంది నాకు. అవునయ్యా, నిజమేనయ్యా. మరి నీకు ఆనందం రావాలంటే నీ దగ్గర ఉన్న చెక్కుల ద్వారా, మరి నీ ఫ్రెండ్స్ హక్కుల ద్వారా, పెగ్గుల ద్వారా, పబ్బుల ద్వారా రాదు నాయనా. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగి తెలుసుకొని ఆయన నమ్ముకుంటే నీకు ఆనందం, సంతోషం, ఆదరణ, నెమ్మది అన్నీ కలుగుతాయి. ఆయన ఎట్లా నమ్ముకోవాలి? ఆనందం పొందాలంటే మొదటగా నీవు వెంటనే నీకు బాధ కలిగిన క్షణంలో ఎప్పుడైనా కూడా నీ మోకాళ్ళ పైన నిలబడి మోకరించి, ప్రభువా నీవు నిజ రక్షకుడు వల్ల పాపములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కొరకు ఈ లోకానికి దిగి వచ్చావంట. మరి నీవు పాపల కొరకే చనిపోయావంట అని ఒక పాస్టర్ గారు వచ్చి నాకు చెప్పారు. మరి ఈ క్షణంలో నేను ఎన్నో ఆదరణ లేక, సంతోషం లేక, నేను నమ్ముకున్నటువంటి నా ఫ్రెండ్స్ అంతా నన్ను మోసం చేసి, మరి నేను ఇంటిని వదిలేసి వ్యసనాలకు లోనై, మరి నా జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకొని, ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని, ఈ విధమైనగా నేను రోడ్డు ప్రక్కన పడి ఉన్నాను. ఈ స్థితి నుంచి నన్ను రక్షించు అని నువ్వు అడగలిగితే వెంటనే దేవుడు నీకు ఒక మంచి మార్గంని నీకు దయచేస్తాడు. అయ్యా, మీరు చెప్పినట్టే చేస్తానయ్యా. ఇక నుంచి నేను మీ అడుగు జాడలోనే నడుస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మరి పరిశుద్ధ లేఖన భాగంలో ఒక విషయాన్ని నీకు ఒక చిన్న ఉదాహరణగా చెప్పి మరి నా ప్రయాణాన్ని
కొనసాగిస్తాను. మరి నీలాగే తప్పిపోయినటువంటి చిన్న కుమారుడనే ఒక యవనస్తుడు బైబిల్లో ఉన్నాడు. నీలాగే ఆస్తిని ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తీసుకొని ఇలాగే దుర్వ్యసనాలకి లోనై ఉన్న ఆస్తిని అంతా పోగొట్టుకొని పశ్చాత్తాపడి మరలా తన తండ్రి వద్దకు చేరాడు. ఆ విధంగా ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా పోగొట్టుకొని శాంతిని నెమ్మదిని అంతా పోగొట్టుకొని మరి ఉద్యోగాన్ని పోగొట్టుకొని నీవు ఉన్నావు. కాబట్టి నీవు మరి తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు వద్దకి ఇక్కడే దగ్గరలో నూతన యెరూషలేము ప్రార్థన మందిరం ఉన్నది. అక్కడికి వచ్చి నీవు అక్కడ ఉన్నటువంటి పరదేశీ పాలన మాస్టర్ గారిని కలుసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకొని నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకోవడానికి చాలా అవకాశం ఉంది. చాలా థ్యాంక్స్ అండి, మీకు నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. నేను వెంటనే వెళ్ళి ఆ పాస్టర్ గారిని కలుసుకుంటాను. సరే బాబు, నీ గురించి ఒక చిన్న ప్రార్థన చేసి నా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాను. చేయండి. మహాపరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు, వందనములు తండ్రి. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు, వందనములు ప్రభువా. మరి ఆనంద అనేటటువంటి ఈ యవనస్తుడు తండ్రి మరి తప్పిపోయినటువంటి కుమారుడు వలె ప్రభువా, అతనికున్న సమస్తం కలిగిన వాటిని అన్నిటినీ వదులుకున్నాడు ప్రభువా. వాటన్నిటినీ పోగొట్టుకున్నాడు తండ్రి. అతనికి శాంతిని, నెమ్మదిని, సమాధానం కలుగజేయు తండ్రి. మరి తండ్రి నీవే నిరక్షకుడని ఎరిగి నీ కొరకే ప్రభువా బ్రతకడానికి కృప చూపమని వేడుకుంటూ తనకున్నటువంటి అనారోగ్యాలని ప్రభువా, క్యాన్సర్ స్థితినన్నిటినీ తండ్రి నైనా స్వస్థపరిచి తండ్రి నైనా నీకు నిజ సాక్షిగా సజీవ సాక్షిగా బిడ్డని తండ్రి నిలుపమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.